వాగర్థావివ సంపృక్తు వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. ఐబిఎం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 మే నెలలో 12 రాసుల వారికి మాస ఫలితాలు. మే నెల 1వ తారీఖు శుక్రవారం నుంచి మే నెల 31వ తారీఖు ఆదివారం వరకు గల ఈ 31 రోజుల కాలంలో వైశాఖ అధిక జ్యేష్ఠ మాసాల కలయికగా ఈ ఆంగ్ల మే మాసాన్ని మనం పరిగణించవచ్చు. ఈ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతుల్ని పరిశీలిస్తే ప్రధానంగా గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు మే నెల 15 వరకు మేషరాశిలో సంచరించి ఆ తర్వాత ఆయన వృషభ రాశిలోని ప్రవేశిస్తాడు. ఇక కుజగ్రహము మే నెల 11వ తారీఖు వరకు మీనరాశిలో సంచారం ఉంటుంది. ఆ తర్వాత ఆయన మేషరాశిలోని ప్రవేశిస్తాడు. ఇక బుధగ్రహం మే నెల 14 వరకు మేషరాశిలో సంచారం ఉంటుంది. ఆ తర్వాత ఆయన వృషభ రాశిలోని ప్రవేశిస్తాడు. బృహస్పతి దేవగురువు అయినటువంటి గురువు మే నెలంతా కూడా మిథున రాశిలోనే తన సంచారాన్ని కొనసాగించడం జరుగుతుంది. ఇక శుక్ర భగవానుడు మే నెల 14 వరకు వృషభ రాశిలో, ఆ తర్వాత మిథున రాశిలో ఆయన సంచారం ఈ నెల చివరి వరకు కొనసాగుతుంది. శని భగవానుడు యథావిధిగానే మీనరాశిలో ఈ నెలంతా కూడా సంచరిస్తాడు. అలాగే ఛాయాగ్రహాలైనటువంటి రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో తమ యొక్క సంచారాన్ని ఈ మే నెలంతా కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటువంటి గ్రహస్థితిలో 12 రాశుల యొక్క మాస ఫలితాలని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ 2026 మే నెలలో తృతీయ షష్టాధిపతి అయినటువంటి బుధగ్రహము ఈ మే నెలంతా కూడా జన్మరాశిలో అనగా మేషరాశిలోను, ద్వితీయ భావమైనటువంటి వృషభ రాశిలోను సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారపరమైనటువంటి పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. ఆర్థికంగా బలోన్నతులవుతారు. మీకు రావాల్సిన ఆదాయం చేతికొస్తుంది. బ్యాంకు సంబంధించిన కార్యక్రమాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి, ఉన్న వ్యాపారాన్ని విస్తరించడానికి అనుకూల పరిస్థితి కనిపిస్తుంది. ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా ద్వితీయ భావమైనటువంటి వృషభ రాశిలోను, ఆ తర్వాత తృతీయ భావమైనటువంటి మిథున రాశిలోను సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. జన సంబంధాలంతా కూడా సంతోషంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సృజన సహకారంతో కలిసి కొన్ని శుభ కార్యక్రమాల్లో కూడా మీరు కీలకమైన వ్యక్తిగా పాల్గొంటారు. ఇక రాహు కుంభరాశిలో లాభంలో సంచరిస్తాడు ఈ నెలంతా కూడా. ఇదివరకు కూడా ఆయన సంచారం అలాగే ఉంది. ఈ నెలలో కూడా, ఈ మే నెలలో కూడా రాహు సంచారం లాభభావంలో ఉండడం వల్ల విదేశీ వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. నూతన కార్యక్రమాలు అనగా నూతన ఉద్యోగాల ప్రయత్నాలు కానీ, నూతన వ్యాపారాలు ప్రారంభించడం కానీ, ఏదైనా నూతన పనులు చేయడానికి అనుకూలంగా ఉంటుంది ఈ మాసం. అలాగే నూతన వ్యక్తుల వల్ల కూడా మీరు అనుకూల వాతావరణాన్ని చవిచూస్తారు. అలాగే విదేశాలకు వ్యాపారాలకు కానీ, ఉద్యోగాలకు కానీ, చదువులకు కానీ వెళ్ళే వారికి ఈ మేషరాశి వారికి అనుకూలత కనిపిస్తుంది. ఈ రకంగా 2026 మే నెలలో బుధుడు, శుక్రుడు, రాహువు మీకు అనుకూలంగా సంచరిస్తున్నాడు. మిగతా గ్రహాలు కాస్త ప్రతికూలంగా సంచరించినప్పటికీ మీరు భయపడాల్సినటువంటి పరిస్థితి ఏమీ కనపడడం లేదు. పంచమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు జన్మరాశిలోను, మేషరాశిలోను, తర్వాత ద్వితీయంలోనూ కాస్తగా మీకు స్థానచలనం కానీ, నూతన ఉద్యోగ ప్రాప్తిని కానీ అందించే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి కుజుడు వ్యయములో మీనరాశిలోను, అలాగే జన్మరాశిలో మేషంలో సంచరించడం వల్ల వాహన సమస్యలు కానీ, లేకపోతే భూ సంబంధమైనటువంటి వివాదాలు కానీ, దుబారా ఖర్చులు కానీ కనిపిస్తుంది. ఎదుటివారు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టి విసిగించేటువంటి పరిస్థితులు, లేకపోతే మీ కోపం తెప్పించేటువంటి సంఘటనలు జరగడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే గురువు, శని, కేతువులు కూడా మీకు కాస్త ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. కనుక అనవసరంగా ఆలోచించకుండా వృత్తి, ఉద్యోగ వ్యాపారాల మీద మనసును లగ్నం చేయండి. ఈ మాసంలో మీరు తప్పనిసరిగా గణపతి పూజ నిర్వహించుకోండి. అలాగే శనీశ్వర దర్శనం కానీ, లేకపోతే శనివారం ఈశ్వరునికి కానీ పాలాభిషేకాన్ని నిర్వర్తించండి. మీ జన్మరాశ్యాధిపతి అయినటువంటి శుక్రదోషం ఉంది కనుక సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించండి. అలాగే సూర్య ఆరాధన చేస్తూ గోధుమలను పేదవారికి దానం చేయడం వల్ల ఈ మాసంలో మరింతగా మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు.